చూడండి, దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? జీరో ఎమిషన్ ట్రక్ అడాప్షన్ ఇన్ ఇండియా. అంటే మనకి ఏదైతే ట్రక్స్ ద్వారా చాలా ఫ్రైట్ సర్వీసెస్, FREGHT ఫ్రైట్ సర్వీసెస్ అంటే క్యారింగ్ గూడ్స్ ఇదర్ బై ది వే ఆఫ్ ప్లేన్ కావచ్చు, ఆర్ బై ట్రక్స్, ఆర్ బై ట్రైన్, ఇలాగైనా వీటిని గూడ్స్ని షిఫ్ట్ చేసేటప్పుడు ఇండియాలో చాలా మటుకు ఎమిషన్స్ అనేటివి కర్బన వ్యర్థాలు రిలీజ్ అవుతున్నాయి. దానికి సంబంధించి నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చేశారు? ఒకటి జీరో ఎమిషన్ ట్రక్స్, జెట్స్ అనేది ఒక మోడల్ మీద థింక్ చేశారు. నీతి ఆయోగ్ అంటేనే థింక్ ట్యాంక్ అన్నాం కదా, ఇది జీరో ఎమిషన్ ట్రక్స్ అంటే ఏంటి అన్నది కూడా అడగవచ్చు. అయితే చూడండి, నీతి ఆయోగ్ ఇన్ కొలాబరేషన్ విత్ మరి ఎవరెవరి సహాయంతో అని అడగవచ్చు. IIM బెంగళూరు అండ్ స్మార్ట్ ఫ్రైట్ సెంటర్ ఇండియా అండ్ కాల్స్టార్ట్ డ్రైవ్ టు జీరో అండ్ WRI ఇండియా, వీళ్ళందరూ కలిసి ఏం చెప్పారు? గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ as పార్ట్ ఆఫ్ ద ఫాస్ట్ ఇండియా ఇనిషియేటివ్. ఫాస్ట్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొచ్చే క్రమంలో ఫాస్ట్ ఇండియా ఇనిషియేటివ్ అని ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దీని ద్వారా బిజినెస్ మోడల్స్లలో జీరో ఎమిషన్ ట్రక్స్ని తీసుకొద్దామని చెప్పేసి ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయొచ్చు, అంటే ట్యాకిల్ చేయొచ్చు అని చెప్పేసి. అయితే దీని గురించి ఏం చేశారు అంటే ఫినాన్షియల్గా కావచ్చు, టెక్నికల్గా, ఆపరేషనల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ ట్రక్స్ని నడపడానికి, దాని మీద వీళ్ళందరూ ఆలోచించి ఏం చేసింది అంటే దీనికి అలాంటి ట్రక్స్ తయారు చేయాలని చెప్పేసి ఇంకోసారి ఎవరు? IIM బెంగళూరు, స్మార్ట్ ఫ్రైట్ సెంటర్ ఇండియా, కాల్స్టార్ డ్రైవ్ జీరో అండ్ WRI ఇండియా. సో దాని గురించి వాట్ ఈస్ WRI ఇండియా అని కూడా ఒకటి వీడియో చేద్దాం. ఓకే, దాని మీద కూడా ప్రిలిమినరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వస్తుంది. ది హ్యాకథాన్ విల్ అన్ఫోల్డ్ ఇన్ 2 rounds. రౌండ్ 1లో ఏం చేశారు? టీమ్ విల్ సబ్మిట్ దేర్ ఇనిషియల్ బిజినెస్ మోడల్స్ అడ్రస్సింగ్ ఏ స్పెసిఫిక్ బ్యారియర్, టెక్నికల్గా, ఆపరేషనల్గా, ఫినాన్షియల్గా ఏమేమి ఉన్నాయని చెప్పేసి, మళ్ళీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏ విధంగా చేద్దాము, ప్రైమరీ సెకండరీ రీసెర్చ్ ఎట్లా చేద్దాము అని చెప్పేసి దీని మీద థింక్ చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే దీని గురించి ఒక్కసారి డాటా చూడండి. ఇలాంటివి మీరు డాటా ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జెట్స్ అనగా ఏంటిది, మరి IIM బెంగళూరు, స్మార్ట్ ఫ్రైట్ సెంటర్ ఇండియా, నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడగవచ్చు. ఇదేంది? ఇండియాస్ ఫ్రైట్ సెక్టార్ అంటే ఇందాక గూడ్స్ని ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో స్మూత్ డెలివరీ ఆఫ్ గూడ్స్ ఓవర్ 1.4 బిలియన్ పీపుల్ విత్ రోడ్ ఫ్రైట్ అకౌంటింగ్ ఫర్ స్టాగరింగ్ 55% ఆఫ్ ఇండియాస్ యాన్యువల్ డీజిల్ కన్జంప్షన్లో 40% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వల్లనే అవుతుంది. చూడండి, భారతదేశంలో మనకు కావాల్సిన గూడ్స్ని అందించడానికి కోసం 1,40,00,000 మందికి ఇండియాలో ఏం చేస్తున్నారు? ఈ ఫ్రైట్ సెక్టార్లో 55% యాన్యువల్గా డీజిల్ కన్జంప్షన్ అవుతుంది ప్రతి సంవత్సరం. దీంట్లో 40% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, కార్బన్ డైఆక్సైడ్ది రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే ఉంది. కాబట్టి ఈ కీ ప్రయారిటీ ఏంటిది? ఇట్లాంటి ట్రక్స్ని ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నాము? ఎలక్ట్రిక్ వెహికల్స్ లాగా తీసుకురావాలని. తెలంగాణలో మంచి ఇనిషియేటివ్ ఏంటంటే డైలీ చాలా ఏం చేస్తున్నాయి, మున్సిపల్ వ్యర్థాలను తీసుకెళ్ళడానికి కోసం కూడా గతంలో ఈ మామూలు ట్రక్స్ వాడేవాళ్ళు, ఇప్పుడు దానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నాం. అందుకోసము ఇప్పుడు ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ ఇండియాలో క్రియేటివిటీ, ఎక్స్పర్టైజ్, పార్టిసిపేషన్ కోసం అని చెప్పేసి, జీరో ఎమిషన్ ట్రక్స్ కోసం అని చెప్పేసి, ఎకానమీ కోసం, ఎన్వైర్న్మెంట్ కోసము, ఇద్దరికి బెనిఫిట్ చేయడానికి కోసం అని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇదే గేర్ షిఫ్ట్ ఛాలెంజెస్ అనే పేరు మీద వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు డిస్కషన్ అనేది చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.